జై శ్రీ లక్ష్మీనరసింహ వరకుందర స్వామి నమో నమః. శ్రావణ మాసంలో భాగంగా ఈరోజు మంగళవారము స్వామివారి దర్శనము, భక్తులందరికీ ఆశీస్సులు, స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలా. మనం కూడా స్వామివారిని వేడుకొని నేర్చుకోవాలా. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఆదోని క్రాంతినగర్ అండ్ గాంధీనగర్, గాంధీనగర్లో న్యూ గాంధీనగర్లో వెలిసిన శ్రీ 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 మారెమ్మవ రథోత్సవం రేపు 33వ రథోత్సవము అనగా బుధవారం రోజు 26వ తేదీ అంగరంగ వైభవంగా జరపబడును. ముఖ్యంగా ఈ మారెమ్మవ ప్రత్యేకత ఏమంటే శాకాహారంతో భోజనాలు ఉంటాయి. ఇప్పుడు ప్రతి మారెమ్మవ అంటేనే యాటలతోన దున్నపోతులు, మేకలు, ఇట్లా గొర్రె వీటితోనే చేస్తుంటారు. కానీ ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఏమంటే అమ్మవారు శాకాహారంతో తీసుకుంటుంది. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలా, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినాడు కదా, స్వామి భవిష్యత్తులో ఈ బలి లేకుండా భోజనాలు పెట్టే టైం కూడా వస్తుంది. అది స్వామి ఇక్కడే మన క్రాంతినగర్ గాంధీనగర్ మధ్యలోనే అమ్మవారు నిత్య నూతనంగా వెలుగుతున్నారు. అంతా అక్కడ వాళ్ళకి ఏ కోపించుకోకుండా ఆ శాకాహార భోజనాలే భక్తులు ప్రసాదంగా పెట్టి పూజలు అందుకుంటుంది అమ్మవారు. మనం అర్థం చేసుకోవాలి, అమ్మవారికి ఆటలు లేకుండా కోపం అవుతుంది, ఇది చేస్తుంది, మనకి అరిష్టాలు వస్తాయన్నప్పుడు వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే వీరభోగ వసంతరాయల స్వామి కూడా వచ్చే టైం ఆసనం అవుతుంది. వల్ల మనకి కర్నూలు జిల్లా నుంచే మొదలుపెట్టినాడు స్వామి. మొదటి నుంచి వీళ్ళు స్టార్టింగ్లో ఒక 2-3 సంవత్సరాలు ఏటతో చేసినకపోతే కూడా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, కొన్ని అరిష్టాలు జరిగినందుకు ఇంక అప్పటి నుంచి శాకాహారంతో మొదలుపెట్టినారు. కాబట్టి ఇది ఒక హెచ్చరిక, భవిష్యత్తు హెచ్చరిక. రాబో రోజుల్లో అన్ని దేవతలు, అందరు అమ్మవార్లకు కూడా స్వీట్తో పెట్టే రోజులు వస్తాయి. అన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. వీరభద్రుని వాక్ ఇది, వీరభద్ర ఛానల్లో స్వామి ఇస్తున్న వాకు గ్రహించండి. రేపు న్యూ గాంధీనగర్లో శ్రీ 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 మారెమ్మవ 33వ రథోత్సవంలో అందరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పాత్రలాగా మనకి జై లక్ష్మీనరసింహ వరకుంసాం నమో నమః. కులాలకి మతాలకు అతీతంగా పాల్గొండి అమ్మవారి ఆశీర్వాదం పొందండి. జై లక్ష్మీనరసింహ వరకుంసాం నమో నమః. శ్రీ 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 మారెమ్మవ మాత నమో నమః.